హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బోడ కాకరకాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం లేతగా ఉన్న బోడ కాకరకాయలను తీసుకొని మంచిగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసి దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోడకాకరకాయను ఇందులో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి దాంట్లో తగినంత సాల్ట్ వేసి అంతా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కారం వేసి అంతా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. దీంట్లో కారం కొద్దిగా తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను ఇందులో పోసి ఉడికించుకోవాలి. పాలు పోయక ముందే మనకు ముక్కలు అనేవి 70% వరకు కుక్ అవ్వాలి. మిగిలిన 30% పాలు పోసాక కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని కర్రీ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించాక టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా చక్కెర వేయాలి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకొని కర్రీ దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, బోడకాకరకాయ కర్రీ రెడీ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.